హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము క్యాప్జెమ్ఈ ఎగ్జామ్ మనకు 5/04/2025 ఎగ్జామ్ జరగబోతుంది. ఓకేనా? సో ఇక్కడ క్యాప్జెమ్ఈ అనేది మనకు అనలిస్ట్ రోల్కి హైరింగ్ జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి 3 రోల్స్ ఉన్నాయి. ఒకటి అనలిస్ట్, ఒకటి అనలిస్ట్ స్టార్, ఇంకొకటి సీనియర్ అనలిస్ట్. ఓకేనా? మనకి ప్యాకేజెస్ అన్ని డిఫరెన్స్ అనమాట. ఆ ప్యాకేజెస్ డిఫరెంట్ ఎలాగో ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అసెస్మెంట్ మనకు ఏదైతే ఉందో ఫస్ట్ అసెస్మెంట్ ఉంది కదా మనకు, ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ అసెస్మెంట్ మీరు మీ మెయిల్స్లో కూడా సేమ్ కంటెంట్ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ మీకు. ఓకేనా? ఇది మనకు ఫస్ట్ అసెస్మెంట్. ఈ ఫస్ట్ అసెస్మెంట్లో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, టెక్నికల్ అసెస్మెంట్ ఉంది, తర్వాత ఇంగ్లీష్ ఎంసీక్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ మీ ఒక సీనియర్స్కి ఎలా జరిగిందంటే హైరింగ్, ఈ ఎంసీక్యూస్ బదులు దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఎస్ఏ. ఓకే, కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఎంసీక్యూస్ ఇస్తున్నాడు. ఓకేనా? తర్వాత మనకు గేమ్ బేస్డ్ రీజనింగ్ అనమాట. ఓన్లీ రీజనింగ్ మాత్రమే అడుగుతాడు. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ ద యాప్టిట్యూడ్. ఓకేనా? ఓన్లీ మనకు టెక్నికల్ అసెస్మెంట్. ఈ టెక్నికల్ అసెస్మెంట్లో కూడా దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ 40 క్వశ్చన్స్. ఓకేనా? ఆ 40 క్వశ్చన్స్ ఖచ్చితంగా దేని మీద ఉంటాయంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఓకేనా? ఫండమెంటల్స్ ఆఫ్ డేటాబేస్, క్లౌడ్ అండ్ నెట్వర్కింగ్. ఓకే, ఈ 40 క్వశ్చన్స్ని కూడా వాడు డివైడ్ చేసేసాడు. ఓకేనా? టెక్నికల్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ అసెస్మెంట్లో, ఓకే, ఈ టెక్నికల్ అసెస్మెంట్లో 40 క్వశ్చన్స్ కదా. ఈ 40 క్వశ్చన్స్లో మనకి సూడో కోడ్స్ అడుగుతాడు, అలానే క్లౌడ్, నెట్వర్కింగ్ అవి కూడా అడుగుతాడు. ఓకేనా? ఇక్కడ మనకి ఏం లేదు, ఇక్కడంతా మొత్తానికి ఈచ్ బిట్కి 1 minute ఆఫ్ టైం అనుకోండి. ఓకేనా? లైక్ 40 క్వశ్చన్స్ కదా, 40 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ ఆన్ సూడో కోడ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా ఎన్ని మనకి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 15 క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ అన్ ఫండమెంటల్స్ ఆఫ్ డేటాబేసెస్. ఓకేనా? క్లౌడ్ అండ్ నెట్వర్కింగ్. ఈచ్ 5 అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈచ్ టాపిక్కి 5. ఓకేనా? అలానే ఇఫ్ యూ సీ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం పెడుతున్నారు కదా, దీంట్లో కూడా 10 క్వశ్చన్స్. ఓకే, 10 క్వశ్చన్స్ ఆన్ డిఎస్ఏ. మ్యాక్సిమం డిఎస్ఏ మీద అడుగుతారు 10 క్వశ్చన్స్. మిగిలిన 15 క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ ఆన్ లూప్స్. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్, ఫంక్షన్స్ అండ్ రికర్షన్స్. ఓకేనా? సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, తర్వాత ఇఫ్ యూ సీ ద ఇంగ్లీష్ అసెస్మెంట్, ఒకవేళ మీరు ఇంగ్లీష్ అసెస్మెంట్ కానీ చూసినట్లయితే, ఓకే, ఇఫ్ యూ సీ ద ఇంగ్లీష్ అసెస్మెంట్, ఓకే, ఇంగ్లీష్ అసెస్మెంట్లో ఎంసీక్యూస్ అడుగుతున్నాడు కాబట్టి మేబీ 30 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 30 క్వశ్చన్స్ గ్రామర్. ఓకే, ఆన్ గ్రామర్ మీద ఎక్కువ అడుగుతారు. ఓకే, వొకాబులరీ అండ్ స్పెల్లింగ్ ఎబిలిటీ. ఓకేనా? చూడండి, వొకాబులరీ అంటేనే మనకి గ్రామర్ వచ్చేస్తుంది. గ్రామర్ మీద దే విల్ గోయింగ్ టు ఆస్క్ ద 30 క్వశ్చన్స్. తర్వాత మనకు గేమ్ బేస్డ్ రీజనింగ్ ఉంది కదా, ఈ గేమ్ బేస్డ్ రీజనింగ్లో కూడా సేమ్ ఇది 30 minutes ఆఫ్ టైం. యూ హ్యావ్ టు సాల్వ్ ద 30 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్గా. యూ హ్యావ్ టు సాల్వ్ ద 30 క్వశ్చన్స్. గేమ్ బేస్డ్ అంటే ఆల్రెడీ మనం గేమ్ బేస్డ్ ఇవి రీజనింగ్ క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్, కాగ్నిజెంట్ ఎగ్జామ్లో కూడా చూసాం. సేమ్ ఆ ఎగ్జామే. సో మనకు ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మొత్తం ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ కనెక్ట్ టు కోర్ టెక్ సొల్యూషన్స్. ఓకే, ఒక్కసారి వెళ్ళి అక్కడ చూడండి. నీకు మన బయోలో ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ద నోట్స్ ఆల్సో ఫర్ డేటాబేసెస్ అండ్ సూడో కోడ్స్. ఓకే, తర్వాత ఒకవేళ మనం ఈ రౌండ్ క్లియర్ అయిపోతే, ఓకే, ఒకవేళ మనకి ఈ రౌండ్ క్లియర్ అయిపోతేనే మనం నెక్స్ట్ అసెస్మెంట్కి వెళ్తాం, లేకపోతే వీఆర్ గోయింగ్ టు డిస్క్వాలిఫై. ఓకే, సో నెక్స్ట్ అసెస్మెంట్కి ఖచ్చితంగా వెళ్ళాలంటే యూ షుడ్ క్లియర్ దిస్ రౌండ్. ఓకే, క్లియర్. ఇఫ్ యూ సీ, ఓకే, సెకండ్ అసెస్మెంట్లో కూడా దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ 2 కోడింగ్ క్వశ్చన్స్. కోడింగ్ అసెస్మెంట్ 2 కోడింగ్ క్వశ్చన్స్. ఎవరైతే ఈ టూ కోడింగ్ క్వశ్చన్స్ మనకి 45 minutes ఆఫ్ టైం ఉంటుంది సెకండ్ అసెస్మెంట్లో. ఇఫ్ యూ సాల్వ్ ఒక్క కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే, సో నువ్వు అసెస్మెంట్ 1 క్లియర్ అయితే ఏదైతే మనం రోల్ 1 అనుకున్నామో ఆ రోల్ 1 నీకు ఈజీగా వచ్చేస్తుంది, అనలిస్ట్. ఓకేనా? అనలిస్ట్ రోల్ నీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు
గెట్ ద మోర్ ప్యాకేజ్. మీకు ఒకవేళ మోర్ ప్యాకేజ్ కావాలనుకుంటే దెన్ అనలిస్ట్ స్టార్, ఓకేనా. తర్వాత సీనియర్ అనలిస్ట్, ఈ రెండు ఉన్నాయి కదా. ఈ రెండుకి ఇక్కడ నువ్వు ఒక కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ అనలిస్ట్ స్టార్. ఇఫ్ యూ సాల్వ్ బోత్ కోడింగ్ క్వశ్చన్స్ దెన్ యూ విల్ గెట్ సీనియర్ అనలిస్ట్, ఓకేనా. ఇవి క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉంటాయి, ఇవేం డేటా స్ట్రక్చర్స్ మీద ఏమనగరు, ఓకేనా. కానీ ఇక్కడ ట్విస్ట్, ఏం ట్విస్ట్ అంటే చాలామంది ఏం చేసింటారంటే పైథాన్ బాగా నేర్చేసుకుంటారు, కానీ ఈ క్యాప్జెమీలో దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ టు రైట్ ద కోడ్ ఇన్ జావా, దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ద కోడ్ టు రైట్ ఇన్ సి, సి++ ఆర్ జావా. ఓన్లీ మనకు 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. సేమ్ లైక్ కాగ్నిజెంట్, మన కాగ్నిజెంట్లో కూడా మనకి ఏ విధంగా ఓన్లీ నీకు సి++ కానీ, సారీ సి++ కూడా కాదు, సి షార్ప్, పైథాన్ అండ్ అది 3 కాదు, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నువ్వు సాల్వ్ చేయాలి కాగ్నిజెంట్లో కూడా, ఓకేనా. బట్ ఇక్కడ వాడు మనకి క్యాప్జెమినీలో ఓన్లీ మన 3 లాంగ్వేజెస్ మాత్రమే ఇస్తున్నాడు, అది బాగా గుర్తుపెట్టుకోండి. వీ డోంట్ హ్యావ్ పైథాన్, అది బాగా మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది పైథాన్ నేర్చుకుంటారు, జస్ట్ మన సి నేర్చుకోండి. ఎందుకంటే ఎవ్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనకి సి వచ్చేసి ఉంటుంది కాబట్టి, సో ఒక్కసారి సి తీసుకోండి, బెటర్ ఆప్షన్, ఓకేనా. చూడండి ఇక్కడ కూడా వాడు నీట్గా మెన్షన్ చేశాడు, ఖచ్చితంగా ఈ రౌండ్ కూడా ఎలిజిబుల్, ఓకేనా. మీరు ఒకవేళ ఈ రౌండ్ ఎలిజిబుల్ కాకపోయినా కూడా పర్లేదు, ఒకవేళ ఎలిజిబుల్ అయితే, ఓకే, ఇక్కడ నీట్గా మెన్షన్ చేసేది చూడండి. ఒకవేళ ఎలిజిబుల్ అయితే యూ విల్ గెట్ ద స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ హై ప్యాకేజెస్ రోల్స్, మనకి అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, ఈ రోల్స్, ఈ 2 రోల్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ అసెస్మెంట్ 1 అయిపోయింది, అసెస్మెంట్ 2లో నువ్వు ఎలిజిబుల్ కాలే, వీ హ్యావ్ అసెస్మెంట్ 3, నీకు ఖచ్చితంగా అసెస్మెంట్ 2 అనేది జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద హై ప్యాకేజ్ అంతే, ఓకేనా. ఇదేం ఎలిమినేషన్ రౌండ్ ఏం కాదు, ఓకే. ఒకవేళ నువ్వు రాస్తే, నువ్వు మంచిగా పర్ఫామ్ చేస్తే యూ విల్ గెట్ ద మోర్ ప్యాకేజ్, ఇఫ్ నాట్ యూ విల్ గో టు ద అసెస్మెంట్ 3. ఈ అసెస్మెంట్ 3 ఏదైతే ఉందో, అసెస్మెంట్ 3లో LSRW స్కిల్స్, ఓకేనా, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఈ స్కిల్స్ మీద మాత్రమే దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్, ఓకే. మనకి ఖచ్చితంగా ఇది కూడా 30 minutes ఆఫ్ టైం ఉంటుంది, 30 క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేయాలి. మేబీ నా ఒపీనియన్ ఏమి అంటే, నేను అనుకుంటున్నా, ఎందుకంటే మనకి 6 months బ్యాక్ జరిగింది, 6 months బ్యాక్ జరిగినప్పుడు దే ఆస్క్డ్ సమ్ లైక్ డిఫరెంట్గా అడిగారు అనమాట, ఓకేనా. కానీ ఇక్కడ వాడు ఒకాబులరీ అడుగుతున్నాడు అంటున్నాడు కదా, ఇక్కడ ఒకాబులరీ తీసేసి ముందు మనకి ప్రీవియస్గా ఇక్కడ ఎస్ఏ రైటింగ్ ఉండేది. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎస్ఏ రైటింగ్ యాడ్ చేస్తారేమో, ఇక్కడ LSRW ఉంది కదా, LSRWలో ఇక్కడ ఎస్ఏ రైటింగ్ యాడ్ చేస్తారేమో అని నా అభిప్రాయం. ఒక జస్ట్ ఫోకస్ ఆన్ దట్, ఓకేనా. ఇదంతా అయిపోయిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ అండ్ ఇంటర్వ్యూ, అది కూడా మొత్తం అంతా మనకి వర్చువలే, అది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మొత్తం అంతా వర్చువలే, ఫైన్. సో మీకు నోట్స్ కావాలనుకున్న సూడో కోడ్స్కి, కోడింగ్కి అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ డేటాబేసెస్, ఈ నోట్సెస్ మొత్తం మన బయోలో ఉన్నాయి, కనెక్ట్ టు కోటెక్ సొల్యూషన్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను, ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ subscribe to my channel. Thank you guys.